చంద్రశేఖర్ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధం డ్రైవర్లు కళాశీల సంఘం మత్స్యకారుల భరోసా విషయంలో ప్రధానంగా ఈరోజు చలో కలెక్టర్ కార్యాలయానికి మా యూనియన్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఈ మత్స్యకార భరోసా విషయంలో కానీ లేకపోతే సుదీర్ఘకాలంగా మత్స్య కార్మికులు, బోట్లు, డ్రైవర్లు, కళాశీల ఎదుర్కొన్న సమస్యలపైన కలెక్టర్ గారికి మా ప్రతినిధి బృందం 2-3 దఫాలుగా వచ్చి మా సమస్యలను వివరించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. కానీ ఈ అంశంలో మాత్రం చాలా అవకతవకలు జరిగాయి. ఈ పథకం పక్కదారి పట్టింది, నిధులు పక్కదారి పట్టాయి. ఈరోజు పూర్తిగా మత్స్యకారుల జీవితాలు వెలుగులు నింపుతామన్నట్టు ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మా జీవితాల్లో చీకటి నింపుతున్నారు తప్ప వెలుగులు నింపేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఫిషింగ్ హార్బర్లోని 70% మందికి మత్స్యకార భరోసా నిధులు అనేవి జమ కాలేదు. ఈ మత్స్యకార భరోసా నిధులు ఎటువంటి ఆంక్షలు లేకుండా వెంటనే బేషరతుగా విడుదల చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతూ ఉన్నాం. మా న్యాయమైనటువంటి డిమాండ్లు, మా హక్కు, ఆదివాసీలకి అడవి మీద హక్కు అయితే సముద్రం మీద మత్స్యకారుడి హక్కు. అటువంటి మత్స్యకారుడిని ఈరోజు సముద్రానికి 2 నెలలు దూరం చేసి ఈరోజు దుర్మార్గంగా అడుక్కున్న వాళ్ళకి ఇచ్చినట్టు ఈరోజు మత్స్యకార భరోసా నిధులు ఇస్తూ ఉన్నారు. మేము మత్స్యకార భరోసా నిధులను అడిగామా స్వామి, రాష్ట్ర ప్రభుత్వం మీరు ఆలోచించాలి. ఈరోజు మత్స్యకార భరోసాను ఎందుకు ఇస్తూ ఉన్నారు? ఈ ఉత్తరాంధ్ర తీర ప్రాంతం ఈ ప్రజలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు తేరగా అమాయకంగా దొరికారు కాబట్టి ఇక్కడ మత్స్యకారుల తీర ప్రాంతంలోని విషతుల్య రసాయన పరిశ్రమలు, ఫార్మా ఫ్యాక్టరీస్ అన్నీ పెట్టి డబ్బులు వాళ్ళకి ఈరోజు జబ్బులు కానీ లేకపోతే మా కడుపు కోత కానీ మాకు మిగిల్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఎటువంటి బేషరతులు లేకుండా వెంటనే మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయాలి. లేకపోతే ఇది ఆరంభం మాత్రమే, అంతం ఎక్కడవుతుంది అనేది మాత్రం మేము మా యూనియన్ గా చెప్పలేం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హుడైన ప్రతి ఒక్క మత్స్యకారుడికి కూడా ఈ మత్స్యకార భరోసా నిధులను సత్వరమే విడుదల చేయాలి. లేని పక్షంలో మా పోరాటం మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ పక్షాన హెచ్చరిక చేస్తా ఉన్నాం. రోడ్డు మీద అడుగుతున్నోడికే మత్స్యకార భరోసా ఇస్తే మాకు అమలు చేయకూడదు. ఆ భరోసా అనేది కష్టపడుకునే వాడికి 2 నెలలు జీతపత్యంగా బోట్లు ఆపినందుకే మత్స్యకార భరోసా గవర్నమెంట్ మాకు ఇస్తుంది, అంతేగాని ఊరికి ఇవ్వలేదు. అలాంటప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలంటే మాకు బ్యాన్ పీరియడ్ ఎత్తేయండి. బ్యాన్ పీరియడ్ ఎత్తేస్తే మేము మా సముద్రంలో కష్టపడుకుంటాం. గవర్నమెంట్ నుంచి ఎటువంటి నిధులు మాకు అవసరం లేదు, మేము కష్టపడి తెచ్చుకొని బతకగలం. ఎప్పుడైతే మాకు 2 నెలలు ఆంక్షణ పెట్టారో దాన్ని మేము గౌరవించినప్పుడు మాకు మత్స్యకార భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఈ భరోసాకు మీరు కారణం అయ్యారో ప్రతి ఒక్క ఫ్యాక్టరీలకి అవకాశం ఇచ్చి ఈరోజు మా మత్స్య సంపద సముద్రంలో లేకుండా కుప్పకూలిపోతుంది. ఒకప్పుడు మత్స్య సంపద ధర్మే యాత్రలు చేసేవాళ్ళు. ఇప్పుడు దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్లు డీప్కి వెళ్తే కానీ మత్స్య సంపద లేదు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వాలే. ఈ పొల్యూషన్, కాలుష్యం వల్ల ఈ మత్స్య సంపద మొత్తం పారిశ్రామిక వల్ల ఇదంతా పాడైపోతుంది. మత్స్య సంపద పోవడానికి కారణం ప్రభుత్వాలు కనుక మాకు మత్స్యకార భరోసా ఇచ్చారు. దాన్ని తక్షణమే మాకు ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము ఇది ఎంతవరకైనా తీసుకెళ్ళడానికి సిద్ధమే. మా యొక్క విశాఖపట్నమే కాదండి, రాష్ట్రం మొత్తం కూడా మాకు సహకరించే ముందుకు రావాలి. సకాలంలో మత్స్యకార భరోసా అనేది రిలీజ్ చేయాలి. వెంటనే మత్స్యకారు పూర్తవుతున్నా పరిశీలించలేదు. 4 రోజుల ముందే జేడీ గారికి కలిసాం. జేడీ గారు ఏవో కొట్టి షోకులు చెప్తున్నారు. సబ్సిడీ తీసుకుంటే భరోసా వస్తుంది. సబ్సిడీ ఇచ్చేది మీరు ఎవరికి? బోటు ఓనర్లకి, మత్స్య కార్మికులకు కాదు. ఈరోజు మత్స్య కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి వేట చేసి బతుకుతున్నారు. ఈరోజు అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులకు ఎటువంటి హక్కు ఉందో మత్స్యకారులకి సముద్రం పైన అటువంటి హక్కే ఉంది. ఖచ్చితంగా మీరు ఏమైనా ఊరిని ఇచ్చింది కాదు. ఈ మత్స్యకార భరోసా అనేది ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి మత్స్యకార భరోసా. మేము ఊరికి ఇవ్వమని చెప్పట్లేదు, మీరు భరోసా ఇవ్వమని చెప్పండి. మా వేట ఏదో మేము కొనసాగిస్తాం. ఈరోజు సిఆర్జెడ్ వ్యతిరేకంగా బోల్డ్ బిల్డింగ్లు కడుతున్నారు. ఆ రోజు మీకు ప్రభుత్వం కళ్ళు మూసుకుంటున్నారా? ఈరోజు లూలు కంపెనీ పెట్టారు, అక్కడ పెట్టడానికి ప్లేస్ తక్కువగా ఇచ్చారు. ఈరోజు మత్స్యకారులు అదే జీవనంగా సాగిస్తుంటే మీరేమో కనీసం 1 సెంట్ ఇల్లు కూడా ఇవ్వకుండా ఈరోజు అనేక ఆశలు పెడతారా? ఈ రోజున్న ప్రకృతికి నిత్యావసర వస్తువులకి ఏం జరుగుతుంది? 20,000 రూపాయలు 60 రోజులు సరిపోతుందా? మీలో ఎవరైనా మీకు రాజకీయ నాయకులు కుటుంబం